సో ఎర్లీ మార్నింగ్ మదనపల్లి నుంచి బయలుదేరి ఆన్ ద వే టు హైదరాబాద్. టైం 10 అయింది. హఠాత్ ఒకటి గుర్తొచ్చింది. ఈరోజు రమాప్రభ హోమ్ టూర్ అంటే ఆమెకు చెప్పి చెప్పకుండా కొంత అట్టు తీసాం. కానీ చుట్టుపక్కల ఊరు ఎంత బాగుందనే చిన్న క్లిప్ ఒకటి. కాకపోతే ఇంకేదన్నారా అడిగింది. అప్పుడు మా హరి అడిగాడు, రకరకాల హీరోల పేర్లు, మీరు యాక్ట్ చేసిన వాళ్ళ పేర్లు అన్నీ చెప్తాము, ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క మాటలో స్పందన చెప్పండి అంటే నాకు ఆసక్తి లేదబ్బా. అక్కడ మా యొక్క ఇంటర్వ్యూ పరంపర పూర్తయిపోయింది. అంటే వేరే వాళ్ళ గురించి చర్చించడం ఆమెకు ఏమాత్రం ఆసక్తి లేదని తెలిసి నేను చాలా సంతోషించిన. పరచింతన పోవాలంటే కదా. సో చిన్న హోమ్ టూర్ ఉంటుంది చూడండి. అంటే చిన్న ఇల్లు, తన 2-3 మంచి అందమైన ఫొటోస్, తను ఇష్టపడే బాబా. తర్వాత ఆమె ఒకటే అన్నది, ఎందుకు ఇంత దూరం వచ్చామంటే అసలు మనుషులు అనేవాళ్ళు లేకుండా ఉండాలి ఒక ప్లేస్, నాకు అంత దూరం రావాలి. అట్లాగే అనుకున్నది అట్లాగే ఉంటుంది. అంతకుమించి నాకు కూడా ఏం తెలియదు. సో నేను చూసిన ఆ వ్యక్తి సినిమా యాక్టర్ రమాప్రభ అయితే కాదు, ఇంకెవరు. హోమ్ టూర్ అంటే ఒక వ్యక్తి ఇంట్లో ఎన్నెన్ని లగ్జూరియస్ వస్తువులు ఉన్నాయి అని చూపించడం నా ఉద్దేశం కాదు. ఎన్నింటినో చూసి వాటిని అనుభవించి వాటిలో ఉన్న ఒక మీనింగ్లెస్నెస్ని ఎక్స్పీరియన్స్ చేసి ఒక సాదాసీదా జీవితాన్ని గడుపుతున్న ఒక బ్యూటిఫుల్ పర్సన్ రమాప్రభ గారు. అయితే ఎన్ని ఉన్నా అత్యంత అమూల్యమైన వాటిని మనిషి కోల్పోతున్నాడు. అది ఆనందం కావచ్చు, లేకపోతే ఏకాంతం కావచ్చు, ప్రకృతి కావచ్చు, పక్షుల శబ్దాలు కావచ్చు, సూర్యోదయం కావచ్చు, నిశ్శబ్దం కావచ్చు. సో వాటిని ఆమె ఓన్ చేసుకోవడానికి ఒక కరేజియస్ స్టెప్. ఓషో అంటాడు, క్వాంటమ్ లీప్. మనకున్న అపారమైన సంపదను వదిలేయాలంటే చాలా ధైర్యం కావాలి. ఏమి లేని వాడు వదిలేస్తాడు, అది వేరే సంగతి. సో నిజంగానే మేమంతా మొట్టమొదటిసారి చాలా రోజుల తర్వాత ఆకాశంలో చుక్కలు చూసాం. వెరీ రేర్ కదా, పొల్యూషన్ వల్ల చుక్కలు కనిపిస్తలేవు. సో హాయిగా మిద్దె మీద చుక్కలు చూస్తూ ఆ చీకట్లో చెట్లు, ఓ పెద్ద గేటు, ఓ నల్ల కుక్క. అది పెద్ద ఇల్లా చిన్న ఇల్లా అని పక్కన పెడితే ఇల్లు ఎలా ఉండాలో అలా ఉంది. ఇంట్లో ఎన్ని వస్తువులు ఉండాలో అన్నీ ఉన్నాయి. ఒక్క అనవసర వస్తువు నాకు కనబడలేదు. ఆ తర్వాత అన్నిటికి మించి కిందనేమో ప్రపంచం ఉంది, వాళ్ళ పిల్లలు వాళ్ళంతా. పైన తన గది, కంప్లీట్ ప్రపంచంతో ఒక డిస్కార్డెన్స్. అక్కర్లేదు అన్నట్టుంది. అది ఒక రకమైన నిరసన, లేకపోతే ఒక రకమైన ఎక్స్పెరిమెంటా, లేకపోతే అది బెస్ట్ చాయిస్ అని ఇప్పుడు అనిపించింది. అది పూర్తి తన స్వవిషయం. కానీ ఇల్లు అంటే జస్ట్ ఇల్లు కాదు, ఆ ఇంటి చుట్టూ ప్రకృతి, ఆ ఇంట్లో ఉన్న మనుషులు, ఆ ఇంట్లో ఉన్న అక్కడికొచ్చే కొన్ని వస్తువులు. దట్స్ కాల్డ్ హౌస్. సో మనకి భాషలో చాలా పదాలు ఉన్నాయి. హోమ్ ఉంది, హౌస్ ఉంది, ఎడిఫైస్ ఉంది, కంపార్ట్మెంట్ ఉంది, అపార్ట్మెంట్ ఉంది, ప్యాలెస్ ఉంది, బంగ్లా ఉంది, మ్యాన్షన్ ఉంది. ఇవన్నీ ఇంటికి సంబంధించినవి. హోమ్ అంటే మిగతావన్నీ కన్స్ట్రక్షన్కి, వస్తువులకి, లగ్జరీకి సంబంధించినవి. హోమ్ అనేది ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ హౌస్. నీవు, నీ మనుషులు, నీ వాతావరణం అంత కలిపి. ఈ ఫోటో నాకు చాలా బాగా నచ్చింది. ఇంట్లో కొన్ని వస్తువులు రియల్లీ బ్యూటిఫుల్. అలెగ్జాండర్ పోప్ రాసిన ఒక పోయం ఉంటుంది, లెట్ మీ లివ్ అన్నోన్ అన్సీన్ అన్లామెంటెడ్ లెట్ మీ డై ఫార్ ఫ్రమ్ ద క్రౌడ్ నాట్ ఈవెన్ ఎ స్టోన్ టెల్ వేర్ ఐ లై. అంటే ఈ ప్రపంచానికి దూరంగా ఎక్కడో నన్ను బతకని, అట్లాగే ఎలాంటి బాధ లేకుండా, దుఃఖం లేకుండా నన్ను నిష్క్రమించని భూమి మీద నుంచి. ఫార్ ఫ్రమ్ ద వరల్డ్, ఈ ప్రపంచానికి దూరంగా, ఈ మనుషులకు దూరంగా, ఈ వస్తువులకు దూరంగా, అన్నిటికీ దూరంగా
నాట్ ఈవెన్ ఎ స్టోన్ టెల్ వేరే లైక్. నేను ఎక్కడ నా యొక్క చివరి శ్వాస వదిలాను అక్కడ ఒక రాయి పెడతారు, అంటే ఈ వ్యక్తి తిరిగి 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 ఇక్కడ ఆగాడు అని చెప్పడానికి. సో అది కూడా ఉండకుండా జీవించాలంటాడు అలెగ్జాండర్ పోప్. మా బుచ్చారెడ్డికి చాలా ఇష్టమైన పోయం అది. ఒకసారి నాతో అన్నాడు, ఒకవేళ తను రాయకపోయి ఉంటే నేను రాసుకునేవాడిని. అట్లా కొందరి జీవితాల్లో ఒక గొప్ప ప్రగాఢత ఉంటుంది. వాళ్ళు ఏదో చెప్పాలనుకుంటున్నారు, కొన్నిసార్లు భాష సరిగా చేతిలో ఉండకపోవడం, లేకపోతే సరైన వ్యక్తుల సమక్షంలో లేకపోతే కూడా వ్యక్తీకరణ కాదు. సో ఓవరాల్గా నేను అనుభూతి చెందింది ఏమిటి, షీ ఈజ్ ఏ హ్యాపీ బీయింగ్. కొంచెం కోపం ఉంది ఈ నెక్స్ట్ జనరేషన్ మీద, వాళ్ళు వాడే ఇంగ్లీష్ పదాల మీద, ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే గౌరవించరా, ఇట్లాంటివి ఏవో ఉన్నాయి. అందుకే సినిమాల్లో వదిలేసి ఈ కారవాన్లు లేకపోతే లగ్జరీ, ఒక వ్యక్తి రాగానే అతని చుట్టూ ఒక మంది మార్బలం వస్తుంది, అవన్నీ తనకు బోర్ వచ్చేసి. తను ఎవరి చుట్టూ ఉండకూడదు, తన చుట్టూ ఎవరు ఉండకూడదు, సింపుల్గా అట్లా జీవిస్తుంది లైఫ్. ఇప్పుడు దీన్ని ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు అంటే మనిషి చాయిస్, తీసుకోవాలంటే తీసుకోవచ్చు, తీసుకోవద్దంటే తీసుకోవచ్చు. నా వరకు నాకు ఎట్లా ఉంది, నాకు చాలా ఏళ్ళ నుంచి, ఎందుకంటే నా ఫస్ట్ కాన్వర్జేషన్ అది రేపు ఎల్లుండో పెడతా, మొత్తం ఇంకా 3 ఉన్నాయి పెట్టాల్సింది. ఎక్సలెంట్ కాన్వర్జేషన్. అక్కడ ఇక్కడ ఇంటర్నెట్ లేదు కాబట్టి అంత పెద్ద వీడియో పెట్టలేదు, 1 hour 1.5 hour లెంత్ ఉంటుంది. ఒకటి సెక్స్ గురించి మాట్లాడింది, ఒకటి భగవంతుడు లేకపోతే గురువు అనే కాంటెక్స్ట్, ఇంకోటేమో తన ఓవరాల్ అండర్స్టాండింగ్ అబౌట్. నాకేమనిపించిందంటే ఇది ప్రపంచం మీటింగ్ కాదు, ఇది ప్రకృతి మీటింగ్ అని ముందే డిక్లేర్ చేసిన. ప్రపంచం మీటింగ్ అంటే అఫ్ కోర్స్ ఆమె ఎవరో మనం ఎవరమో పెద్ద యాక్ట్రెస్ అది, కానీ ప్రకృతిలో మనం అంత ఒక్కటి. నేను ఒకవేళ ఎవరన్నా నాకు పాయింట్ బ్లాక్లో గన్ను పెట్టి ఏదన్నా చెప్పరా అంటే ఇది ఒక్కటి చెప్తాను, ప్రపంచంలో నువ్వు నేను వేరే, ప్రకృతిలో నువ్వు నేను ఒకటే, చంపాను. టాటా బాబా. సాయిబాబా అంటే ఇష్టం, ఎక్కడ చూసిన సాయిబాబా పెయింటింగ్, నిరంతరం సాయిరామ్ అనుకుంటారు అంతే. మాకు ఇడ్లీ గిడ్లీ పెడుతూ మాటలు, మీరు కూర్చున్న ప్లేస్లోనే రాజబాబు, తర్వాత మహాకవి శ్రీశ్రీ, తర్వాత త్రిపురనేని మహారథి, ఇట్లాంటి వాళ్ళంతా కూర్చుంటే నేను వడ్డిస్తూ ఉండేదాన్ని. అంతా ఏదో అట్లా ఒక చిన్న విసురు ఉంటుంది. నేను అనుకుంటున్న ఒక పెయింటింగ్ వేసి పంపిస్తే బాగుంటుందండి, సాయిబాబా పెయింటింగ్ ನನಗೆ ఇష్టం కాబట్టి చూద్దాం. సో ఆ పెయింటింగ్ ఒక 10 మంది కలిసి చేస్తే బాగుంటుంది, అంటే కాంట్రిబ్యూషన్లో. సో అందరి సంతకాలు దాంట్లో వచ్చినట్టు ఏర్పాటు చేస్తా, లేదా 100 మంది పార్టిసిపేట్ చేసినా సరే ఒక్కొక్కరు ఒక్కొక్క 200 రూపాయలు ఇచ్చారనుకోండి, ఒక పెయింటింగ్ వేసి అందరి పేర్లు రాస్తా దాంట్లో, పెయింటింగ్లో సబ్జెక్ట్గా. రమాప్రభ ఇల్లు ఉన్నంత వరకు ఆ పెయింటింగ్ రాస్తాం, ఏదో ఊరికి ఆలోచన. పుస్తకాలు ఇచ్చాను, అంత కష్టంగా ఎందుకు రాసావు, అంత కఠినంగా ఎందుకు రాసావు అన్నది.